కుతుబ్ షాహీ నిజాంలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో నిర్మించారు. సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి సిటీ హైదరాబాద్, రెండవ సిటీ సికింద్రాబాద్, మూడవ సిటీ సైబరాబాద్, ముచ్చెర్లలో ఎయిర్పోర్ట్కి 20 నిమిషాల డ్రైవ్లో 4th సిటీ రాబోతుంది. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ సిటీ. We are going to establish everything in one roof. Pharma, sports, education, medical tourism. ప్రతిదీ అక్కడ చెయ్యాలని ప్రణాళికలు వేసాం. హైదరాబాద్ అంటే 3 సిటీలు ఉండేవి. ఎస్, హైదరాబాదు, సికింద్రాబాదు, తర్వాత సైబరాబాదు, ఈ 3 మనకు సిటీలు. ఇప్పుడు ఆ 3టితో పాటు 4వ సిటీ రాబోతోంది. అదే ఏఐ సిటీ. ఏఐ సిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ. ఇది హైదరాబాద్ సమీపంలో ఉన్న ముచ్చెర్లలో ఈ సిటీ ఏర్పాటు కాబోతోంది. అంటే ముచ్చెర్లలోనే ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ సృష్టికర్తగా ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏఐ సృష్టికర్తగా ఉన్నారు. ఎస్, నాడు చంద్రబాబు ఆలోచనలోంచి పుట్టిందే సైబరాబాద్ సిటీ అయితే, ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచనలోంచి పుట్టబోతున్నది, తయారు కాబోతున్నది ఈ ఏఐ సిటీ. సో ప్రస్తుతం నేను హైదరాబాద్ నుంచి ముచ్చెర్లకి, అంటే కొత్తగా రూపొందించబోతున్న ఏఐ సిటీకి వెళ్ళబోతున్నాను. ఒక పాయింట్ నుంచి ముచ్చెర్లకు వెళ్తే ఎంత దూరం, ఎంత సమయం పడుతుంది అనేది మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో ఉన్న తుక్కుగూడ పాయింట్ దగ్గర ఉన్నాను. నా వెనక తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను ముచ్చెర్ల వెళ్తూ ఉన్నాను. ఇంతకీ ముచ్చెర్లలోనే ఏఐ సిటీ ఎందుకు రూపకల్పన జరగబోతుంది? ఇంతకీ ముచ్చెర్లలో అలాంటి అవకాశాలు ఎందుకున్నాయి? అక్కడ ఏఐ సిటీ చేయడానికి ఎలాంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి? రండి, ఒక్కసారి బిగ్ టీవీ మీకు అక్కడ ఉండే పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతోంది. అలా బయలుదేరింది బిగ్ టీవీ టీం. అతి త్వరలో మహానగరంగా మారనున్న ముచ్చెర్ల వైపు. అసలు అక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? మహానగరానికి కావలసిన భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నమే ఈ ప్రయాణం. ముచ్చెర్లలో ఏఐ సిటీ ప్రారంభోత్సవం తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. పర్టికులర్గా ఇప్పుడు మేము నించున్నది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే ఇకపై 6 లేన్ల కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందబోతోంది. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే రూపురేఖలు ఉన్నాయో, మనం చూస్తున్నది దాదాపు 2 లేన్ల ఆ రోడ్డుగా ఉంది. ఇది దాదాపు 6 లేన్ల రోడ్డుగా, అంటే ప్రధానమైన రోడ్డుగా మనం ఏదైతే ఓఆర్ఆర్ రోడ్లు చూస్తున్నామో అటువంటి అతిపెద్ద రోడ్లు మనకి కనిపించబోతున్నాయి. అనేక గ్రామాల అభివృద్ధి మనకి స్పష్టంగా మనకి ఫ్యూచర్ కనిపిస్తోంది. ఇది శ్రీశైలం హైవే రోడ్డు. దీనికి పేర్లాలుగా అటు నాగార్జున సాగర్ హైవే ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే కర్నూలు హైవే ఉంటుంది. సో ఈ 3 హైవేల మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ ఏఐ సిటీ వల్ల ఇప్పుడు గుర్తుపట్టలేనంత అభివృద్ధి అక్కడ జరగబోతోంది. గణేష్, అంటే ప్రధానంగా ఉండే గ్రామాల్లో అటు మీర్ఖాన్పేట కావచ్చు, లేకపోతే మైసిగండి కావచ్చు, లేకపోతే తాటిపర్తి కావచ్చు, ఇలా అనేక గ్రామాలు మీరు చెప్తున్నట్లు మిగతా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా కడతాలు ఉంది, యాచారం ఉంది, కందుకూరు ఉంది. వీటితో పాటు ఇటు నాగార్జున సాగర్ హైవే, ఇప్పుడు మనం ఉంచున్న శ్రీశైలం హైవే,
ఈ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని వందల గ్రామాలు ఇక పైన గ్రామాలు కావాలి, సిటీలుగా అవతరించబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు సైబరాబాద్ సిటీని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్ చేసేటప్పుడు అవన్నీ కూడా అతిపెద్ద బండరాలుగా ఉండే ప్రాంతంలోన అక్కడ సైబర్ సిటీని ఎలా ప్లాన్ చేస్తారు, హైటెక్ సిటీ ఎలా నిర్మాణం జరుగుతుందనేది అతిపెద్ద ప్రశ్నలతో పాటు అనేక విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు నిజంగానే మనం చూస్తున్న ఏఐ సిటీ కూడా అలాగే రూపుదాల్చే అవకాశం అయితే మనకి ఫ్యూచర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. అవును, నిజమే కదా. ఈ హైవే స్వరూపం మారబోతుంది. కాబోయే మహానగరానికి చేరుకోవడానికి ఎలాగైనా మంచి రోడ్లు ఉండాల్సిందే. అందుకే ఈ రోడ్ల స్వరూపం మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన కేంద్ర బిందువు అయిన ముచ్చెర్ల గ్రామంలో మేము ఉన్నాము. ముచ్చెర్ల గ్రామానికి స్వాగతం పలుకుతూ మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. సుస్వాగతం ముచ్చెర్ల, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా పరిధి ప్రారంభం. అయితే ఇప్పుడు ఈ ముచ్చెర్లని ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఏఐ సిటీ కింద డెవలప్ చేస్తామని చెప్పారో అప్పటి నుంచి ఈ పేరు ఒక విధంగా చెప్పాలంటే 2 రాష్ట్రాల్లో మారుమోగుతోంది. కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ముచ్చెర్ల గురించి, ముచ్చెర్లలో త్వరలో ఏర్పడబోయే ఏఐ సిటీ గురించి. ఏఐ సిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటున్నాం కదా అని కేవలం దానికి సంబంధించిన విభాగం మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటు. ఎందుకంటే దానితో పాటు 8 హబ్బులు ఇక్కడ ఏర్పడబోతున్నాయి. ఒకటి హెల్త్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్, ఏఐ హబ్, ఇట్లా మొత్తం టోటల్గా 8 హబ్లు ఇక్కడ ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. గణేష్, అంటే ఏఐ సిటీగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అది మారకపోయిండుంటే ఈ ముచ్చెర్ల బోర్డు ఏ విధంగా చెదలపట్టిపోయిందో ఆ విధంగా చెదలపట్టి తుప్పట్టిపోయిందో ఫార్మా సిటీ పేరుతో మొత్తం గ్రామం అంతా ఇదే పరిస్థితి వచ్చిండేది. ఎందుకంటే నిజంగానే ఖచ్చితంగా ఇక్కడ ఉండే గ్రామ ప్రజలందరూ, ముచ్చెర్లలో దాదాపు ఉన్న ప్రజలందరూ, దీంతో పాటు ఉన్న పరిసర గ్రామాలు, అంటే అటు 2 నియోజకవర్గాలు మనకు కనిపిస్తున్నాయి, ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే మహేశ్వరం కావచ్చు, మొత్తం నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరూ బిక్కుమన్నారు. ఎందుకంటే ఒక ఫార్మా సిటీ కానీ ఏర్పడితే మనకు అటు బాచుపల్లి కావచ్చు లేకపోతే మిగతా ఏరియాలు మనకి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే భూమి నాశనం అవుతుంది, నీళ్లు నాశనం అవుతాయి, పంటలు నాశనం అవుతాయి, పిల్లలు అప్పుడు ఉండే ప్రజెంట్ ఉండే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కానీ ఎప్పుడైతే దీన్ని పూర్తిగా అంటే 19,000 ఎకరాలని ఏదైతే సేకరించారో అప్పుడు దాదాపు 2,000 కోట్ల రూపాయల ఖర్చుతో దీనంతని ఫార్మాసిటీ తీసుకొస్తామన్నారో దాన్ని ఒక్కసారిగా తలకిందులు చేస్తూ రేవంత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జేజేలు పలికిస్తోంది. ప్రజలందరూ శభాష్ అంటున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఉండే పూర్తి పరిస్థితులు మారతాయని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమదే కాదు, తమ పిల్లల భవిష్యత్తు కూడా మారుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ తుప్పుపట్టిన ముచ్చెర్ల బోర్డుల స్థానంలో ఇక నుంచి కొత్త రంగులతో కొత్త బోర్డులని కూడా ఈ చుట్టుపక్కల మొత్తం వెలగబోతున్నాయి. ముచ్చెర్ల మరో న్యూయార్కుగా మారబోతుంది. ఇది పక్కా అని సీఎం రేవంత్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. మరి ఆ స్టేట్మెంట్ ముచ్చెర్లలో తీసుకొచ్చిన మార్పేంటి? అక్కడి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? ఫోర్త్ సిటీగా ముచ్చెర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారో లేదో రియల్ భూమ్ అనేది ఒక్కసారిగా ఊపందుకుంది. అది ఏ స్థాయిలో ఉందంటే చాలా చోట్ల ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన బోర్డులు కనిపిస్తున్నాయి. తర్వాత స్థలాల్ని డివైడ్ చేసి జెండాల పాతి ఆకర్షణీయంగా ఉండేలా చూపిస్తున్నారు. ఇక్కడ స్థలాలు అమ్మబడిన బోర్డులు పుట్టగొడుగులా కనిపిస్తున్నాయి. అనౌన్స్ చేసి కొద్ది రోజులే అయింది, కానీ గతంలో ఆల్రెడీ వేసిన వెంచర్లు అక్కడ యజమానులంతా కూడా నష్టపోయారు. ఎందుకంటే ఇదంతా ఫార్మా సిటీ అని అనౌన్స్ చేసేటప్పటికి కొనుగోలుదారులు ఎవరూ లేక ఆ వెంచర్ల యజమానులంతా నష్టపోయారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రకటన చేశారో ఒక్కసారిగా వాళ్ళ ఆశలు చిగురించాయి. ఆ పాత వెంచర్లన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఒకసారి ఇప్పుడు మనం నుంచున్న చోట గణేష్ ఇక్కడ హోర్డింగ్స్ కనపడుతూ ఉన్నాయి. అలాగే హోర్డింగ్ వెనక మీరు చూస్తే 100 ఎకరాల్లో మీకు జెండాలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ రకంగా పెద్ద జెండాలు చుట్టుపక్కల కడుస్తూ ఉన్నారు. కొన్ని 100 ఎకరాల్లో ఇలాంటి వెంచర్లను చేస్తున్నారు గణేష్. ఎస్, అంటే
చాలా వరకు అంటే ఒకప్పుడు 8 లక్షల రూపాయలు ఎకరా అంటే ఆ భూముల ముఖం చూడలేని వాళ్ళు ఈ రోజున 2 కోట్ల రూపాయలైనా సరే అమ్మడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నారు. దీనికి తార్కాణంగానే మనకి కనిపిస్తున్న ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన పెద్ద పెద్ద బోర్డులు ఇస్తున్నాయి. అంటే 1 కాదు 2 కాదు, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న వాటిని ప్రకటిస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే 100 ఎకరాల్లోన ఒక వెంచర్లు స్టార్ట్ చేస్తున్నాయి ఈ సంస్థలు. ఏ స్థాయిలో ఇక్కడ రియల్ ఎస్టేటు భూమి అందుకుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా, ఏ రోడ్లో చూసినా ఇలాంటి రియల్ ఎస్టేట్ హోర్డింగ్లే మనకు కనిపిస్తున్నాయి. ఇందాక గణేష్ చెప్పినట్టుగా ఏ చెట్టుకో లేదా కరెంటు పోల్కో ఫ్లాట్ ఫర్ సేల్ అంటూ బోర్డులు పెడుతూ ఉన్నారు. అంటే రెగ్యులర్గా నిన్నటి వరకు ఉన్న టాక్ ఏంటంటే కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి అంతా పడిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూముల రేట్లు పడిపోయాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ బాగుందని ఒక తప్పుడు ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎక్కడా పడిపోలేదు, ఇంకా ఊపందుకుంటోంది. ఏదైతే గతంలో సైబర్ టవర్స్ కట్టినప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా జనాలు ఎవరు భూములు కొనుగోలు చేయడానికి ముందుకు రాలా, ఇది ఎప్పుడు డెవలప్ అవుతుంది. కానీ ఆ తర్వాత అక్కడ జరిగిన డెవలప్మెంట్, అలాగే కోకాపేట సరౌండింగ్స్లో ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఈ ప్రాంతాల మొత్తంలో కూడా ఎవరు కొనుగోలు చేయడానికి రాలా. కానీ ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత ముచ్చెర్లలో ఇంకో కొత్త సిటీ వస్తుందనగానే జనాలంతా అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరు గమనించారు, రైతులతో మాట్లాడారు, ఎంత ఉంది రేటు, గజాల్లో ఎంత ఉంది, ఎకరాల్లో ఎంత ఉంది. ఎస్, అంటే మీరు అన్నట్టు ఎప్పుడైతే ఫార్మాసిటీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందో రైతులందరూ ఒకేసారిగా కుదేలయ్యారు. తమ జీవితాలు ఏంటి అని ఒక ప్రశ్నకు వచ్చారు. ఉన్న భూములు అమ్ముకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న ఆలోచనకు వచ్చారు. అప్పట్లోనే ప్రభుత్వం దాదాపుగా 8 లక్షల రూపాయలకి మేము కొంటున్నామని ఎకరా భూమిని తీసుకుంది. కానీ ఈ రోజున 2 కోట్ల రూపాయలకు అమ్మడానికి సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి ఏదైతే శంకుస్థాపన చేశారో దీని తర్వాత ఒక్కొక్క దాన్ని చూసుకుంటే అంటే ఒక సాధారణంగా 5 ఎకరాలు ఉండే ఒక రైతును మనం చూసాం. ఆయన కట్ చేస్తే ఇదంతా డెవలప్ చెందితే 500 కోట్ల రూపాయల దీనికి ఆసామిగా అవబోతున్నాడు. దీన్ని బట్టి చూడొచ్చు హైదరాబాద్లోన ఈ 4th సిటీలోన రియల్ ఎస్టేటు ఏ స్థాయిలో ఎదగబోతుంది అనేది మనం నిజంగా ఊహకు కూడా అందదు. నిన్నటిదాకా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు కదా, వాళ్ళు దరిదాపులు ఎవరో కనిపించేవాళ్ళు కాదు. ఈ హోర్డింగ్లు కూడా ఏం కనిపించేవి కాదు. ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, అమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే ఫార్మా సిటీ వచ్చింది అనుకోండి, దాని చుట్టుపక్కల మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఆ ఫార్మా వల్ల భూమి వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది, రోగాలు వస్తాయన్న భయంతో ఎవరు ఇక్కడ భూముల మీద పెట్టుబడులు పెట్టడానికి ఒక గజం భూమి కొనడానికి కూడా రాలే. కానీ రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత పరుగులు తీస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా రైతుల దగ్గరికి వస్తూ ఉన్నారు. 2 కోట్లకి ఇస్తావా, 4 కోట్లకి ఇస్తావా, 5 కోట్లకి ఇస్తావా ఎకరం అంటూ వాళ్ళు పరుగులు తీసుకుంటూ రైతులు వెంట పడుతూ ఉన్నారు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళెవరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి బ్రోకర్లకి మా భూములు అమ్మం, కావాలంటే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ప్రపోజల్ ఏదైతే పెడుతోందో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇస్తామంటూ ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇస్తే భూమికి మళ్ళీ భూమి ఇస్తుంది ప్రభుత్వం, డెవలప్మెంట్ చేసిన తర్వాత భూమి ఇస్తుంది కాబట్టి ఆ భూమికి విలువ పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి ఇస్తామంటున్నారు తప్ప అమ్మనంటూ ఉన్నారు. చూశారు కదా. ఎస్, అంటే ఖచ్చితంగా మనకి చూస్తే అమరావతిలో ఏదైతే ఫార్ములా అమలైందో ల్యాండ్ పూలింగ్ కోసం కొన్ని వేల ఎకరాలు సేకరించింది. అక్కడ ఇదే ఫార్ములాలో రైతులు తమకున్న 10 ఎకరాల్లోన 5 ఎకరాల భూమిని ఇచ్చారు, 5 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ఎందుకంటే తమ పిల్లల భవిష్యత్తు ఏదైతే ఇప్పుడు ఖచ్చితంగా ముచ్చెర్లలో నుండి ఈ పరిసర ప్రాంతాల్లో 4వ సిటీకి ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత తమ భవిష్యత్తే కాదు తమ పిల్లల భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉంటుంది, దాన్ని ఊహించలేనంతగా ఉంటుందని ఒక ఆశ అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ముచ్చెర్లను ఫార్మాసిటీ చేస్తానని చెప్పింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. కానీ మాటలకే పరిమితమైంది ఆ వ్యవహారం. వద్దని మొత్తుకున్నా, ఇవ్వమని చెప్పినా బలవంతంగా భూసేకరణ చేసింది అప్పటి ప్రభుత్వం. మరి వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం బిగ్ టీవీ వెతికింది. ఏం తెలిసిందో మీరే చూడండి. పెద్దమ్మ పొలంలో పనిచేసుకుని ఇప్పుడే వస్తోంది. అంతేనా? పొలం నుంచి వస్తున్నారమ్మా? వస్తున్నా, పొలం నుంచే ఇంత కూర, పుంటి కూర, ఇంత సుక్క కూర, ఆనకాయలు తీసుకొని వస్తున్నా. ఏది ఇది? అదేనా? అదే. ఏది ఒకసారి చూపించు. ఓ, చాలా కూరలు ఉన్నాయి కదా. ఇదే కూర పెద్దమ్మా? సుక్క కూర పప్పులు వేస్తారు, పప్పులు వేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు మీ పొలంలో ఇదే పండిస్తారా? ఎందుకంటే ఇస్తాము, వరిసేను అది ఇది పండిస్తాం. ఇప్పుడు ఇది మార్కెట్లో అమ్ముతారా? మా మార్కెట్ కొంచెం వచ్చి వీళ్ళు కూడా కుప్పలు పెడతాం.
మీది ఎంత పొలం ఉంది? మాది అద్దెకరనే ఉంది, అద్దెకరనే ఉంది కానీ కాపులతో అడ చేస్తాం. చూడండి, ఆవిడకి 6 ఎకరం భూమి ఉంది. 6 ఎకరం భూమిలో ఈ చుక్కకూర ఇలాంటి ఆకుకూరలు అలాంటి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఒక ఆర్గానిక్వి పండించి వీటిని అమ్ముకుంటూ ఉన్నారు. ఈ 6 ఎకరం కంటే ముందు ఇంకా భూములు ఉండేవా? మీరు ఇంతకుముందు ఏమైనా భూములు అమ్ముకున్నారా? ఏం అమ్ముకోలేము మేము, అమ్ముకోలేదు కానీ ఇక్కడ చెరువు ఉంటుంది జరకంతా, ఇక అక్కడ అద్దెకరం ఉంటుంది ఇక్కడనే. ఇక పటేల్ది ఉండదు, ఇక ఆడ మా ఆయన జీతం ఉంటాడు, ఇక అన్ని అదే ఇదే తీసుకొని కుప్పలు పెడతాం. అంటే ఇంతకుముందు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కలంతా ఫార్మాసిటీ పెడతామన్నారు కదా, దానికి భూములు ఇచ్చినరా మీరు ఏమన్నా? ఇచ్చినాము, ఎకరన్నర పోయింది ఇక్కడ ఇచ్చినాము. అది పైసలు మళ్ళీ తీసుకొని ఎక్కువ రేటుకి అక్కడ ఎక్కడ అమ్ముకున్నారో మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి పోరాడి చేస్తా, పోరాడి పోలీసు వాళ్ళు కొట్టిర్రు, కేసులు అయినాయి. ఇద్దరం పోయినాం, మా ఇంట్లో నేను మా ఆయన ఇద్దరం పోయినాము కేసుకు. నెలల్లో 2 సార్లు 3 సార్లు మహేశ్వరం కోర్టు కాడికి పోయినాం. పోయి ఇక కేసు తెంపుకున్నాక ఇక మీకు సబ్సిడీ కట్టలు వచ్చినాయి, మీకు అవి ఇస్తాం, ప్లాట్లు ఇస్తాము, దేరకంచి గేట్ కాడ ప్లాట్లు ఇస్తాము అని చెప్పి అవి ఇచ్చిర్రు. సబ్సిడీ కట్టలు లేక కేసీఆర్ బొమ్మ అవి ఇచ్చిర్రు. ఇచ్చినాక ఆయన గెలవలేదంటే అవి అన్నీ ఉండేవి. మరి ఎట్లా చేస్తారో ఏమో. ఇప్పుడు మీ దగ్గర ఎకరన్నర తీసుకున్నారు కదా, దానికి డబ్బులు ఇవ్వలేదా మీకు? ఒక్క పైసనే ఇవ్వలే మాకు, ఒక్క పైస ఇవ్వలే. ఎకరన్నర భూమికి ఒక్క పైసనే ఇవ్వలే. 200 సబ్సిడీ కట్టలు ఉన్నాయి అట్లా. ఇప్పుడు మీరు కోట్ల చుట్టూ తిరిగారు, కష్టపడ్డారు, అయినా కూడా మీ భూమి మీకు దక్కలే, డబ్బులు రాలే. మాకు దక్కలేదు, డబ్బులు రాలేదు. ఇద్దరం పెళ్ళం మొగడు ఇద్దరం కేసు తిరిగినాం. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయ్యిండు కదా, కేసీఆర్ ఓడిపోయిండు, సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. మరి ఆయన అడుగుతారా మీరు మీ భూమి మీకు ఇప్పించమని? అన్యాయంగా గుంజుకున్నారు అంటున్నారు కదా. అవును, అడుగుతానే ఉన్నాము. నిన్న కూడా ఒక ఆయన ఇట్లా తీసుకొని వచ్చిండు, మా ఊర్లో కార్యకర్త ఉన్నాడు, ఇట్లనే మాట్లాడిండు, అక్కడ పోతాయి అని చెప్పిండు. ఇట్లా 200 సబ్సిడీ కట్టలు ఉన్నాయి, కోట కట్టుకెళ్ళి అక్కడ తీసుకొని కూడా ఏమి ఇవ్వలేదు, దానికి న్యాయం చేయాలి అని అడిగిర్రు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని అంతా సిటీ చేస్తున్నాం అంటున్నారు కదా, హైదరాబాద్ లాగా దీన్ని కూడా ఒక పెద్ద సిటీ చేస్తాం, ఇక ఫార్మా సిటీ రాదు, ఫార్మా సిటీ ఎత్తేస్తున్నాము, ఎత్తేసి మొత్తం డెవలప్ చేస్తాం, దీన్ని అన్న పెద్ద పెద్ద రోడ్లు వేస్తాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం అంటున్నారు. తెలిసిందే అది? అంటుండంట. అవును అంటుండంట. సిటీ చేస్తాం, ఇది అక్కడ చేసినట్టు ఇది కూడా సిటీ చేసుకొస్తా, ఇది పెద్దగా చేసుకొస్తా, ముత్యాలరా అని అంటుండంట. మరి సంతోషమేనా మీకు అట్లా చేస్తే? సంతోషమే, ఇక అందరు లేక నేను సంతోషమే. అంటే మీకు అంతకుముందు ప్రభుత్వం మరి ఫార్మా సిటీ పేరుతో భూములు గుంజుకుంది కదా, డబ్బులు కూడా ఇవ్వలేదు కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, న్యాయం చేస్తాడని నమ్మకం ఉందా? ఉండదు, ఇక న్యాయం చేస్తాడని నమ్మకం ఉండదు. కానీ ఇక ఈ ఊళ్ళో పెద్దలు ఎట్లా చేస్తారో ఆయన ఎట్లా చేస్తాడు, పెద్దల తన కూడా ఉంటుంది కదా కొంత. మరి ఇప్పుడు ఇదంతా డెవలప్ అయితే సంతోషమేనా మీకు? సంతోషమే, ఇదంతా డెవలప్ అయితే మా పిల్లలకు చదువుకున్న వాళ్ళకి కొలువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏదన్నా కొలువులు ఉద్యోగాలు పని దొరుకుతుంది కదా. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడకి మీరు అలా చూస్తున్నారు కానీ 2 ఎకరాలు ఉండేది, అందులో ఎకరన్నర ఫార్మా సిటీకి ఇచ్చారు, ఆ రోజు ఏదో డబ్బులు వస్తాయి కదా అని. తర్వాత ఇప్పుడు అది పోయి చివరికి 6 ఎకరం మిగిలితే 6 ఎకరంలో ఇక ఈ చుక్కకూరలు ఆకుకూరలు పండించుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా సిటీ వస్తుంది, అంటే ఫార్మా సిటీ కాకుండా రేవంత్ రెడ్డి చెప్తున్న ఏఐ సిటీ వస్తుందని కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఇంకా చాలామంది గ్రామస్తులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ చుట్టుపక్కల. మేము వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వము, లేకపోతే మేము మాకు సిటీలు వద్దు పాడు వద్దు అంటారేమో అనుకున్నాం. కానీ ఆశ్చర్యంగా ఇలాంటి పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా మాకు ఆ సిటీ కావాలని వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు. అన్న మీది ఈ ఊరేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను వాచ్మెన్ డ్యూటీ చేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్టు ఇప్పుడు హైదరాబాద్ లెక్క ఇదంతా అయితే మంచిదేనా మీకు? మంచిదే. ఎందుకని మీకేంటి ఉపయోగం? మనం డెవలప్ అవుతాం. ఇప్పుడు ఇది ఫార్మసిటీ అయితేనేమో మనకు మందులు అవి అని ఈ ఊరు మొత్తం లేపేస్తారు, ఊరు మొత్తం. ఇది రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్ ఏమో మనకు మంచిగా ఉంది, స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళు అన్నీ కడుతుంది కాబట్టి మనకు మంచిగా అనిపిస్తుంది. అది చూశారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా అదే రకమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఏఐ సిటీగా రేవంత్ రెడ్డి ప్రకటన చేయగానే ఆ సిటీ ఏంటో దాని అర్థం కూడా తెలియదు చాలామందికి. కానీ ఒక సంతోషం, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ సైబరాబాద్ మాదిరిగా సికింద్రాబాద్ మాదిరిగా మా ఊళ్ళన్నీ మారిపోతాయి అన్న మాట తెలియగానే ఏదో జరుగుతుంది ఆశ. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, తమ భూములకు రేట్లు పెరుగుతాయని, తమ రూపురేఖలు మారిపోతాయని, తన ఆర్థిక పరిస్థితులు మారిపోతాయన్న ఒక సంతోషం. సో అలాంటి హైదరాబాదును మళ్ళీ ఇక్కడ ఊహించుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద రోడ్లు వస్తాయని, పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి అని వాళ్ళందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ ముచ్చెర్ల గ్రామంలో. For more videos like this, subscribe Big TV channel.